బలైపోతూ ఉన్నాయి. ఈ గొర్రెలకు విడుదల లేదా? ఈ గొర్రెలకు విమోచన లేదా? ఎప్పటికీ ఈ గొర్రెలు కేవలం దేవుని పేరట, ఒక వ్యక్తి పాపం పేరట వధింపబడ్డానికేనా అని ఈ గొర్రెలు వాటి విడుదల కొరకు, వాటి విమోచన కొరకు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ పొలములో వారు నిరీక్షిస్తూ ఎదురు చూస్తూ ఉన్నారు. మిగిలిన గొర్రెల కాపర్లకి గొడవ ఉండదు. అందుకని ఎవరైతే విమోచన కొరకు, విడుదల కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళ దగ్గరకు మొట్టమొదట యేసు పుట్టిన వెంటనే ఆ దేవదూత వచ్చింది, గొర్రెల కాపర్లకు చెప్పింది. ఏమనంటే ఎంత స్పష్టంగా చెప్తుందో తెలుసా? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు, రక్షించేవాడు, విమోచించేవాడు, విడుదల ఇచ్చేవాడు పుట్టేశాడు. ఎన్ని సంవత్సరాల నుంచో మీరు ఎదురు చూస్తూ ఉన్నారుగా, ఈ గొర్రెలకు విమోచన లేదా అని. ఈ గొర్రెలన్నిటికీ ప్రతిగా, ప్రతి మానవుని యొక్క పాపములకు ప్రతిగా లోక పాపమును మోసుకొని పోయే గొర్రె పిల్ల పుట్టింది. ఇక మీరు ఏ గొర్రె గురించి జాలిపడనవసరం లేదు, ఏ గొర్రె గురించి మీరు ఆలోచించనవసరం లేదు. మీరు నిరీక్షిస్తున్నది మీ కళ్ళ ముందు నిజంగా వచ్చింది అని గొర్రెలకు మాత్రమే మొట్టమొదటి వర్తమానం పంపింపబడింది. ఒకవేళ ఈ రాత్రి, ఈ క్రిస్మస్ లో నువ్వు కనీసం గొర్రెల కాపరిగా ఉంటే ఈ నిరీక్షణ నీకుంటది. ఒకవేళ గొర్రెల కాపరి అయి ఉండి నిరీక్షణ ఉంటే ఈ రాత్రి నీకు క్రిస్మస్ లో విడుదల, విమోచన కూడా ఉంటది. దేవునికి స్తోత్రం కలుగును. మన 3 అంశాల్లో ఒక అంశాన్ని మనం ముగించుకున్నాం. రెండవది ఏంటి? ప్రభు అయిన క్రీస్తు. క్రిస్మస్ లో గొర్రెల కాపరులు ఉన్నారు. ఎందుకున్నారో, వాళ్ళ దగ్గరికి ఎందుకు సమాచారం వచ్చిందో మనం చాలా స్పష్టంగా విన్నాం. ఇప్పుడు క్రిస్మస్ లో ఎవరున్నారు అంటే ప్రభు అయిన క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు యొక్క పుట్టుక గురించి చెప్పబడిన మాటల్లో ఒక ప్రాముఖ్యమైన విషయం నాకు కనపడింది బైబిల్లో. క్రిస్మస్ లో క్రీస్తు ఏమై ఉన్నాడు అని. ఏమై ఉన్నాడు క్రిస్మస్ లో క్రీస్తు? ఇప్పుడు చూద్దాం దేవుని వాక్యంలో నుంచి. యెషయా గ్రంథము, బైబిల్ ఉన్న వారు తెరవండి. 7వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుదాం. కాబట్టి ప్రభువు తానే ఈ యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును అని. యేసుక్రీస్తు క్రిస్మస్ లో ఏమైనాడో తెలుసా? చాలా సార్లు ఈ వాక్యాన్ని మీరు చదివారు, చాలా సార్లు చదివారు. ఆయన క్రిస్మస్ లో ఏమై ఉన్నాడో అని ఉన్నది అంటే ఇక్కడ, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. క్రిస్మస్ లో క్రీస్తు ఒక సూచనగా ఉన్నాడు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ సైన్, సూచనగా ఉన్నాడు అని. అర్థమైందా? ఈ సైన్ అనే మాటకి కవల పదాలు ఉంటాయి. ఇంకొక కవల పదం ఏంటంటే సైన్, సైన్స్ అండ్ వండర్స్. సైన్స్ అండ్ వండర్స్ అనేవి కవల పదాలు. సైన్స్ అండ్ వండర్స్. క్రీస్తు క్రిస్మస్ లో ఏమై ఉన్నాడు అంటే ఇక్కడ సైన్ అని కనపడుతున్నది. అయితే ఆయన వండర్ గా కూడా ఉన్నాడు. ఏంటి వండర్ అని అంటే, ఇప్పుడు యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఈ వాక్యాన్ని బాగా చదివితే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అనే మాట ఇంగ్లీష్ తర్జుమాలో ఇలా ఉన్నది, వండర్ఫుల్ కౌన్సిలర్. కౌన్సిలర్ మీన్స్ ఆలోచనకర్త అని, ఒక మంచి ఆలోచన చెప్పేవాడు అని. వండర్ఫుల్ మీన్స్ ఆశ్చర్యం, షాక్ అన్నమాట, అద్భుతం అన్నమాట. మీరు బాగా వినండి. అక్కడ సైన్ గా ఉన్నాడు. ఎక్కడ? 7వ అధ్యాయం 14వ వచనంలో. ఈ 9వ అధ్యాయం 6వ వచనంలో వండర్ గా ఉన్నాడు. ఎస్, క్రిస్మస్ లో యేసు ఎలా ఉన్నాడనంటే ఒక సూచనగాను, ఒక ఆశ్చర్యంగాను ఉన్నాడు.
సూచనగా, ఒక గుర్తుగా ఉన్నాడు యేసు. అట్ ద సేమ్ టైం ఈ ప్రపంచం నివ్వెరపోయి ఆశ్చర్యపోయేటట్టు కూడా ఉన్నాడు యేసు. ఏంటి సూచనగా ఉన్నాడు, ఆశ్చర్యకరంగా ఉన్నాడు అనంటే క్లుప్తంగా 2 మాటలు చెప్తాను. ఈ భూమి మీద ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశ్చర్యం ఏంటి అంటే యేసు యొక్క పుట్టుకల గురించి మీరు బాగా ఆలోచన చేసి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన మనకి దేవుని గ్రంథంలోంచి బయటకు వస్తుంది. చాలా మంది యేసు ప్రభు వారిని పుట్టారు 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 అని అంటారు. యేసు ప్రభువుని ఒక ఫిజికల్ అపియరెన్స్ లో నుంచి మాత్రమే పుట్టాడు అని అనాల. యేసు ప్రభు వారి డైటీ విషయానికి వస్తే, అంటే దైవత్వ సంబంధమైన విషయానికి వస్తే యేసుని పుట్టాడు అని అనకూడదు. మీకు అర్థమవుతుందా? యేసు పుట్టాడు అని అనకూడదు. ఆయన దైవత్వపు కోణంలోంచిగా ఆయనను చూస్తే ఆయన పుట్టాడు అనడం కుదరదు. ఆయన వచ్చాడు అంటే బాగుంటుంది. ఇది కరెక్ట్ వెర్స్ అన్నమాట. ఆయన వచ్చాడు, పుట్టాడు అంటే కాదు. అయితే ఎలాగా జరిగింది ఇది భూమి మీదకి అనంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాలు మీరు చదివినప్పుడు ఇలా రాసి ఉంది. ఆదియందు వాక్యముండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగిన. చాలు తల్లి, మీరు బాగా వినండి సార్. మీ మొబైల్ బాగా వినండి. ఆదియందు వాక్యం ఉన్నది, ఆదిలో వాక్యం ఉంది. ఇది ఆది అనంటే టైం, కాలాన్ని సూచించేది. ఆదిలో వాక్యం ఇది. ఓకేనా? తర్వాత ఏముంది? వాక్యము దేవుని యొద్ద ఉంది. వాక్యము దేవుని యొద్ద ఉన్నది అంట. అంటే ఇది దేవుడు. ఓకే, ఇప్పుడు మనకు ఒకటి అర్థం అవ్వాలి. ఏంటి అంటే ఆది యందు వాక్యము ఉన్నది, ఆది యందు దేవుడు ఉన్నాడు అని. అంతే కదా? ఆది యందు వాక్యం ఉన్నది, ఆ వాక్యము దేవుని యొద్ద ఉన్నది అంటే అదే ఆదిలో దేవుడు కూడా ఉన్నాడు అని అర్థం. ఇప్పుడు ఇంకొక వెర్షన్లోనికి వెళితే యోహాను ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే, ఆది యందు వాక్యం ఉన్నది, వాక్యము దేవుని యొద్ద ఉన్నది, ఆ వాక్యము దేవుడై ఉన్నది అని అంటాడు. ఇప్పుడు ఆదిలో వాక్యం ఉంది, ఆదిలో దేవుడు ఉన్నాడు. ఆదిలో దేవుని దగ్గర ఏముంది అంటే వాక్యము ఉన్న దేవుడున్నాడు అని అర్థం. అంటే ఇప్పుడు ఆరంభంలో లేకపోతే ఆదిలో ఏమున్నాయి అంటే దేవుడు ఉన్నాడు, వాక్యమై ఉన్న దేవుడు ఉన్నాడు. అర్థమైందా? పుట్టాడు అనంటే ఇంతకు ముందు లేడు అనే భావన వస్తుంది. అందుకే పుట్టాడు అనకూడదు. ఆయనను పుట్టాడు అనంటే ఆయనకు కూడా నీలాంటి పరిమితులు ఏర్పాటు చేసినట్టు అయిపోతుంది. అయితే దేవుని వాక్యం ఏమంటుంది అంటే ఆదిలో దేవుడున్నాడు, దేవునితో పాటుగా వాక్యమైన దేవుడు కూడా ఉన్నాడు. ఇప్పుడు ఆ వాక్యమైన దేవుని గురించి దేవుని వాక్యం ఏమంటది? ఇప్పుడు 14వ వచనాన్ని చదవండి. ఆ వాక్యము అనే చోట వాక్యమైన దేవుడు అని పెట్టి చదవాలి. అలా కాదు, ఆ వాక్యమైన దేవుడు శరీరధారిగా కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించారు అని ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు బాగా విన్నారా? చూడండి ఎంత స్పష్టంగా దేవుని మాట ఇక్కడ మనతో మాట్లాడుతున్నదో. ఆదిలో వాక్యం ఉన్నది, వాక్యము దేవుని వద్ద ఉన్నది, వాక్యమే దేవుడై ఉన్నాడు అని. ఇప్పుడు వాక్యమై ఉన్న దేవుడు కలిసి అక్కడ ఉన్నారు. ఆ వాక్యమైన దేవుడు మాత్రము ఆ ఉనికిని విడిచిపెట్టి ఈ భూమి మీదకు ఎలా వచ్చాడు అనంటే శరీరాన్ని ధరించుకుని వచ్చాడు అని ఉన్నది. నేను అన్నాను కదా ఇందాక, ఆశ్చర్యం అండి అని. ఆశ్చర్యం. యేసు ఆశ్చర్యంగా ఉన్నాడు ఈ భూమి మీద. ఏంటి ఆశ్చర్యము అనంటే నేను ఇంతకు ముందు ఒకసారి మీకు చెప్పే ఉంటాను, అయినా సందర్భం కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను. భాస్కర్ గెర్షోమ్ అనే నేను మళ్ళా క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి రావడానికి ముందు
ఒక మంచి స్కై కలర్ షర్ట్ వేసుకొని ఇక్కడికి వచ్చాను. మళ్ళీ మీటింగ్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోతూ నేను ఈ షర్ట్ తీసేస్తాను. అలాగే మీరు కూడా చాలా డ్రెస్సెస్ వేసుకుని ఇక్కడికి వచ్చారు. ఈ కార్యక్రమం ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీరు వెళ్ళి డ్రెస్సులు తీసేస్తారు. ఇంకా కొంతమంది ఆర్నమెంట్స్ వేసుకుంటారు, ఆభరణాలు వేసుకుంటారు, తీసేస్తారు. వేసుకోవడం తీసేయడం కొన్ని వస్తువులకు సాధ్యమవుతుంది. ఈ మల్లం అనే గ్రామానికి వాక్య పరిచర్య చేయడానికి రావడానికి ముందు నేను ఇలా ఆలోచించుకున్నాను అనుకోనండి. ఎలాగూ మల్లం గ్రామంలో ఉన్న బిడ్డలందరూ చాలా మంచి వాళ్ళందరూ కూడా నన్ను ఈ పాస్టర్ గారు ఇంత నల్ల ఉన్నాడు అని అనుకుంటారేమోనని నేను ఒక తెల్ల చర్మాన్ని వేసుకొని ఇక్కడికి రాగలనా? నేనే కాదు, ప్రపంచ పోలీసుల వ్యవహరిస్తున్న అమెరికన్ ప్రెసిడెంట్ బారక్ ఒబామా కూడా తన చర్మాన్ని మార్చుకోలేడు. బారక్ ఒబామా ఎవరునంటే ఒక కూషీయుడు. కూషు దేశం ఇథియోపియా, ఆఫ్రికా కాంటినెంట్ లో ఉండే ఒక దేశం. అందుకని దేవుని వాక్యం స్పష్టంగా ఉంటుంది ఏమనంటే కూషీయుడు తన చర్మమును మార్చుకొనగలడా? భాస్కర్ గెర్షం అనే నేను ఈ చర్మాన్ని వేసుకొని ఇక్కడికి రాలేదు. నేను ఏం వేసుకోగలను అనంటే చొక్కా వేసుకొని రాగలను, వాచ్ పెట్టుకొని రాగలను, షూస్ వేసుకొని రాగలను, కానీ చర్మాన్ని వేసుకొని రాలేను. ఇది మట్టి మనిషి భాస్కర్ యొక్క స్థితి. కానీ ఆదిలో వాక్యమై ఉన్న దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏం చేశాడట? అతడు శరీరమును ధరించుకున్నాడు అని రాసి ఉంది. ధరించుకునుట అనే మాటను వ్యవహారిక భాషలోకి మారిస్తే వేసుకునుట అని అర్థం. వేసుకునుట అనే మాటని గ్రాంథిక భాషలోనికి మారిస్తే ధరించుకునుట అని అర్థం. నువ్వు చొక్కాలు, బ్లౌజులు, డ్రెస్సెస్, ఆర్నమెంట్స్, షూస్ మీరు వేసుకోగలుగుతాము, మనం వేసుకోగలుగుతాము. కానీ యేసు ప్రభువు అయితే అతడు శరీరమును వేసుకోగలడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎవరికి సాధ్యం ఈ భూమి మీద చెప్పండి? ద గ్రేట్ లీడర్, ఫాదర్ ఆఫ్ నేషన్, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. అతడు ఎలాగ పుట్టాడో నల్లగా, చచ్చిపోయినప్పుడు కూడా నల్లగానే చచ్చిపోయాడు. ద గ్రేట్ లీడర్ అంబేద్కర్ ఏ రంగులో పుట్టాడో అదే రంగులో చచ్చిపోయాడు. ద గ్రేట్ లీడర్ అబ్రహాం లింకన్ ఏ రంగులో పుట్టాడో ఆ రంగులోనే చచ్చిపోయాడు. కానీ యేసు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అతడు శరీరమును వేసుకుని వచ్చాడు. అతడు వెళ్ళిపోయినప్పుడు శరీరాన్ని తీసేసి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది ఆశ్చర్యం కదా? ఏ మనిషి జీవిత చరిత్రనైనా మీరు పరిశీలించి చూస్తే ఇలాంటి సంఘటన దాఖలు చేయబడి ఉన్నదా? ఆశ్చర్యం. క్రిస్మస్ లో యేసు ఎలా ఉన్నాడు అంటే అతడు ఆశ్చర్యాన్ని గలిపేవాడిగా, వండర్గా ఉన్నాడు ఈ రాత్రికాల సమయంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే యేసుని గురించి ఇలా చెప్పాలి. ఏమనంటే శరీరమును వేసుకొనక మునుపు దేవుడు ఆయన, శరీరమును తీసేసిన తర్వాత దేవుడు ఆయన, శరీరమును ధరించుకున్నప్పుడు కుమారుడైన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది ఆశ్చర్యం అండి రాత్రికాల సమయం. ఇక సూచనగా ఎలా ఉన్నాడు అని అంటారా? ఈ రాత్రి ప్రతి మనిషి కూడా ఆదాము యొక్క వారసులైతే, ఆదాము ఏ పొరపాటైతే చేసి దేవునికి దూరం అయిపోయాడో ఆ పొరపాటుతోనే ఈ భూమి మీదకి వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఆదాము పాపి అని ఎలాంటి ఐడెంటిటీ కలిగి ఉన్నాడో అదే పాపపు ఐడెంటిటీ కలిగి ఈ భూమి మీదకి వచ్చారు. ఎవడినైనా ఒకరిని విడిపించగలడా పాపం నుంచి అని అంటే ఈ ప్రశ్నకు జవాబు ఎక్కడ కూడా లేదు. ఎక్కడా లేదు. మనిషి పాపముల గురించి ఒక చిన్న ఆలోచన ఏంటిదంటే అది ఎన్నటన్నిటికీ తీరగది అట్లుండవలసినదే ఆ పాపపు అప్పు. మీ అప్పులు ఏమైనా తీరిపోవచ్చు, కానీ ఈ పాపపు అప్పు మాత్రం తీరదు, ఎప్పుడు తీర్చలేదు. ఎవరు తీర్చాలి పాపపు అప్పుని అనంటే అప్పులు లేనివాడు, అప్పులు లేకుండా ధనవంతుడైన వాడు తీర్చాలి. ఆయన ఎవడైనా దొరుకుతాడా అని
భూగ్రహం అంతా వెతకండి, ఎవ్వడూ దొరకడు అలాంటి వాడు. అలాంటి ఒకే ఒక్కడు ఎవరు అంటే పాపము లేనివాడు యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఈ పాపం నుంచి మానవుని విడిపించడానికి ఒకే ఒక్క దిక్కు అని యేసు ప్రభువు సూచనగా ఈ రాత్రి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇదే సూచన గురించి ఆ దేవదూతలకి ఆ దేవదూత గొర్రెల కాపర్లకు చెప్తున్నది. ఏ గొర్రెలైతే కాపలా కాస్తున్న ప్రతిసారి మీరు చూస్తూ ప్రతి పస్కా పండుగకు ఒక్కొక్కడు వచ్చే గొర్రెను కొనుక్కుంటూ తీసుకుపోయి బలిపీఠం ముందు పెట్టి దాని తల నరుకుతూ ఉన్నారో, ఎవరెవరో చేసిన పాపాలకు ఒక అమాయక జీవిని బలి ఇస్తున్నారో, అయ్యో ఎంత దారుణమైన స్థితి ఇది, చనిపోవాల్సింది వీరా, కానీ వీరికి బదులు ఈ మూగ జీవులా చచ్చిపోతున్నాయి, వీటికి విడుదల లేదా, రక్షణ లేదా, విమోచన లేదా అని బాధపడుతూ ఉన్న గొర్రెల కాపరులకి దూత చెప్పడానికి కారణం ఏమిటి అంటే ఒకే ఒక దిక్కు, ఒకే ఒక సూచన, పాపానికి విడుదలకు ఒకే సూచన ఎవరునంటే క్రిస్మస్ లో యేసుక్రీస్తు మాత్రమే. ప్రియమైన దేవుని బిడ్డ, మరెవరూ లేరు, ఎవరూ లేరు. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము అంటే గొర్రెల కాపర్ల గురించి ధ్యానించుకున్నాం, అవునా? రెండవది ప్రభు అయిన క్రీస్తు గురించి ధ్యానించుకున్నాం. ఇంకా మిగిలింది ఏంటి? మనుషులు. ఈరోజు క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం మనం కదా, చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటాం, చేసుకోవాలి కూడా క్రిస్మస్ ని. ఎందుకు చేసుకోవాలి క్రిస్మస్ ని ఇంత ఆడంబరంగా అని అంటే ఈ ప్రపంచానికి తెలియాలి, లోకాన్ని రక్షించడానికి దేవాది దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు అనే విషయము వారికి వెల్లడి చేయడానికైనా మనము అల్లరి చేయాలి. అందుకు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవాలి. ఓకే, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సత్యం ఏమిటంటే మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తున్నాను. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మొదటి లైన్ లో ఇలా ఉన్నది. ఏంటి అనంటే ఏలయనగా మనకు శిశువు పుట్టెను అని. శిశువు దగ్గర మాత్రం మీరు ఉండిపోకండి. మీ సెలబ్రేషన్స్ లో శిశువు దగ్గర ఉండిపోతే మీరు అక్కడే ఆగిపోతారు. చాలా రకాల వ్యాధులు కలిగిన వారు ఈ భూమి మీద ఉంటారు. మానసిక పరిపక్వత, మానసిక ఎదుగుదల లేని బిడ్డలని కొంతమందిని నేను చూశాను. కాకినాడ సమీపంలో మనోవికాస కేంద్రం అని ఒక సంస్థ ఉన్నది. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళందరినీ మీరు చూస్తే వారు వయసులో పెరుగుతుంటారు కానీ వారు మనసు, బుద్ధి పెరగదు. పిల్లల చేష్టలు కలిగి ఉంటారు వాళ్ళు. ఒకవేళ నువ్వు క్రిస్మస్ లో యేసుక్రీస్తు ప్రభువుని ఒక శిశువుగా చూస్తే మానసిక పరిపక్వత లేని ఇంకొకరి మీద ఆధారపడే పరపోషకంగా నువ్వు చూస్తావు యేసు ప్రభుని. శిశువుకి మనము ఫీడింగ్ ఇవ్వాలి, శిశువుకి మనమే చూసుకోవాలి. వ్యక్తపరచలేడు శిశువు. నాకు ఆకలిస్తుందని, నాకు స్నానం కావాలని, నాకు బట్టలు కావాలని, నాకు ఇది కావాలి అది కావాలని శిశువు అడగలేడు. తను వేరొకరి మీద ఆధారపడి ఉంటాడు. ఆ శిశువు పుట్టెను అన్న మాట తర్వాత మాట మనకు కుమారుడు గ్రాంట్ చేయబడ్డాడు, కుమారుడు అనుగ్రహింపబడ్డాడు అనేది రాత్రి క్రిస్మస్ లో ఉండాలి. ఆ కుమారుడైతేనే నిన్ను రక్షించగలుగుతాడు, ఆ కుమారుడైతేనే నీకు నిత్య రాజ్యం ఇస్తాడు. ఆ కుమారుడికి వారసులుగా ఈ భూమి మీద మనం జీవించాలి, మానవులమైన మనం. ప్రియమైన దేవుని బిడ్డల, ఎలాగంటే నేను కంక్లూడ్ చేస్తున్నాను, ముగిస్తున్నాను, బాగా వినండి. గొర్రెల కాపర్లకి విమోచన, విడుదల గురించి యేసు పుట్టాడని తెలిసి సంబరపడ్డారు. ఓకే, ఈ క్రిస్మస్ లో యేసుక్రీస్తు ఒక సూచనగాను ఆశ్చర్యంగాను ఉన్నాడు. ఓకే, ఇప్పుడు క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకుంటున్న నీవు కూడా ఈ భూమి మీద ఎలా ఉన్నారో తెలుసా? 7వ అధ్యాయంలోనేమో సూచన చూసామా, 9వ అధ్యాయంలోనేమో ఆశ్చర్యాన్ని చూసామా. 7కి 8కి మధ్య ఏ అధ్యాయం ఉంది? 7కి 9కి మధ్య 8వ అధ్యాయంలో నీ గురించి ఉంది. ఇదే నా ఆఖరి మాటలు. చూడండి, 7వ అధ్యాయంలో ఉన్న సూచన, 9వ అధ్యాయంలో ఉన్న ఆశ్చర్యానికి మధ్య 8వ అధ్యాయంలో ఈ క్రిస్మస్ లో నువ్వు ఎలా ఉండాలో దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. 18వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 18వ వచనం. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద
నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలు మధ్య ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజు క్రిస్మస్ లో నువ్వు ఎలా ఉండాలో దేవుడు చెప్తున్నాడు. ఈ మాటలు ఇంగ్లీష్ తర్జుమాలోకి తీసుకెళ్తే ఎలా ఉంటుందో తెలుసా? సూచనలుగాను మహత్కార్యములుగాను అనే మాట సైన్స్ అండ్ వండర్స్ అని ఇంగ్లీష్ లో. సైన్స్ అండ్ వండర్స్. క్రిస్మస్ లో యేసు సైన్ అండ్ వండర్ గా ఉన్నాడు. అది ఏకవచనం అయితే యేసు బిడ్డలమైన మనము సైన్స్ అండ్ వండర్స్ గా ఈ భూమి మీద ఉండాలి. నువ్వు నడుస్తుంటే క్రిస్మస్, నువ్వు మాట్లాడితే క్రిస్మస్, నువ్వు చూస్తే క్రిస్మస్, నువ్వు ఏ పనైనా చేస్తే క్రిస్మస్. నీ నుంచే క్రిస్మస్ బయటికి వెళ్ళాలి. అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఈ రాత్రి యేసు ఒకవేళ క్రిస్మస్ లో పుట్టి నీకు విడుదల విమోచన ఇచ్చాడన్నది సత్యమైతే నీ నుంచే ఆ సత్య సంబంధమైన సువార్త వెళ్ళరవుతూనే ఉండాలి నువ్వు నడుస్తూ ఉంటే. నేను ఒక మాట చెప్తాను, ఏంటో తెలిసిన చాలా చోట్ల చెప్తూ ఉంటాను ఈ మాట. అయిపోతున్నాను, నేను ముగిస్తాను 2 నిమిషాల్లో. ఏంటి అంటే నిజానికి ఒకవేళ ఎవరికైనా దయ్యం పట్టింది అనుకోండి, ఆ దయ్యం పట్టిన వాడిని దగ్గరికి తీసుకొచ్చి ఏం చేస్తారు సాధారణంగా? చెప్పండి, దయ్యం పట్టిన వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేస్తారమ్మా? చితకొడతారంట. ఎవరో అంటున్నారు. అంతకంటే ముందు ఏం చేస్తారు తెలుసా? మనకి బాగా పెద్ద జబ్బు ఏంటో తెలుసా? దయ్యం పట్టిన వాళ్ళు చూసిన వెంటనే నీ పేరేంటి అని అడుగుతారు. అది అయిపోయినంటే ఇంకో ప్రశ్న అడుగుతారు. అది కూడా ఒక జబ్బే. ఏంటో తెలుసా? ఎక్కడి నుంచి వచ్చావు అంటారు. ప్రతి దెయ్యం దగ్గర కూడా ఉంటుంది. చూడండి, నిజానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, చచ్చిపోయిన ఎవరు దెయ్యాలెవరు? ఎవరైనా దెయ్యమైపోయారని చెప్పి మీరు అనుకుంటూ ఉండి చచ్చిపోయిన వాళ్ళ మీద పడకండి పోయి రాత్రి. ఎందుకో తెలుసా? చచ్చిన వాళ్ళ గురించి దేవుని వాక్యం ఏమంటుందంటే ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం చదవండి ఒకసారి. భలే ఉంటుంది మాట, చదవండి ఒకసారి. తీసారా ఎవరైనా? ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనం. బ్రతికి ఉండు వారు తాము చత్తులని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు, వారి పేరు మరువబడి ఉన్నది, వారికి ఏ లాభము కలగదు. చూడండి బాగా, చచ్చిపోయారంట ప్రేమించరు, అమ్మా పగబెట్టుకోనరు, అసూయపడరు, సూర్యుని కింద జరుగు వాటిలో దేనిలోనూ వారికి ఎన్నటికీ వంతు లేదు. ఎవడైనా ఎందుకు వస్తాడు? ఎవడైనా ఎందుకు కొడతాడు? ఎవడైనా ఎందుకు గొడవడతాడు? పగ, కుట్ర, కక్ష, ప్రేమ ఇలాంటివన్నీ ఉంటేనే ఉంటాయి. ఇవేమి ఉండవంటే ఎందుకు వస్తాయి దెయ్యాలు మీ దగ్గరికి? చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలే ఎందుకు వస్తారు మీ దగ్గరికి? ఏమండి కదా? ఎవరి మీద దెయ్యం పడిందండి? మన మీద ఎవరి మీద దెయ్యం పడిందండి? దెయ్యం పడిన వెంటనే వాడిని ఇలాగ అడిగారు. వచ్చిన వెంటనే ఏం పేరు నీ పేరు? ఈడు భలే పేరు అడిగాడు అనుకునే దెయ్యం ఏం చేసిందో తెలుసా? అప్పుడే ఆ ఇంటి పక్క ఎవరో చచ్చిపోయిన వాడు పేరు చెప్పేసింది. ఎక్కడికి వచ్చావంటే నన్ను పొలిమేర వరకు తీసుకెళ్లిపోయారు, అందుకే నేను మళ్ళీ ఇంటికి వచ్చాను అంటుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద పడాలి కదా, ఈ పక్క ఇంట్లో వాళ్ళ మీద ఎందుకు పడిపోతుంది? ఆ ఇంట్లో ఉన్న దెయ్యం పక్క చచ్చిపోయిన వాళ్ళు కదా, అవును కదా? అది ఇంకా బ్రతకాలంటే అమ్మతోనో బాబుతోనో అక్క చెల్లెలతోనో అది ఇంట్లో ఉండాలి. పక్క ఇంట్లోకి ఎందుకు వస్తుందండి అది? అసలు చచ్చిపోయిన వాడు అసలు ఏ రకంగానూ కూడా ప్రేమించడు, పగబెట్టుకోడు, అసూయపడ్డు, కుట్ర, కక్ష ఏమి ఉండవు అంటే అసలు భూమి మీద వాడికి వంతే లేదు అంటే ఎలా వస్తాడు? ఎలా వస్తాడు? నిజానికి చచ్చిన వాళ్ళు ఎవ్వరూ రారు, కానీ ఈ భూమి మీద దెయ్యాలు మాత్రం ఎప్పుడో వచ్చి పడిపోయి ఉన్నాయి. కొన్ని కోటాను కోట్ల దేవదూతలే దెయ్యాలుగా మారిపోయి ఆకాశ మండలంలో స్థావరాలు ఏర్పాటు చేసుకుని మనుషుల యొక్క బలహీనతలను ఉపయోగించుకొని వారిని మభ్యపెడుతూ ఉంటాయి. తప్పితే ఏ మనిషి కూడా చచ్చిపోయిన రాడు. చనిపోయిన వాళ్ళు మీద పడ్డారు, వాళ్ళ కొంప మీదకి వెళ్ళి మీరు గొడవ చేయకండి. ఆ భూత వైద్యుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రయోగాలు ఏమీ చేయకండి.
అంటాడు ఒకడు వచ్చి, ఈ పని చేయాలంటాడు ఒకడు వచ్చి, ఈ పని చేసే పనిలో ఏదో తేడా వస్తే ఈడే ఏదో గోతులో పడిపోతాడు ఈడే రోజు. ఇదికి వచ్చింది కదా. దెయ్యాలను చూసి మనం ఇలా అంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు బాగా వినండి. దెయ్యం పట్టిన వారి దగ్గరికి వెళ్ళి ఇలాగా అలాగా హంగులు చేస్తూ ఉంటాం మనం. లేదు లేదు, ఒక్కసారి క్రిస్మస్ లో ఉన్న క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తే మనం ఏమవుతామో తెలుసా? క్రీస్తుని గురించి దేవుని వాక్యం అంటది, ఆయన లోకములకు వెలుగై ఉన్నాడు అని. ఆయన లోకములకు వెలుగై ఉన్నప్పుడు ఆయన బిడ్డలు ఏమవుతాడు? వెలుగు అవుతారు కదా, అంతేనా? వెరీ సింపుల్. రాజు కొడుకు ఏమవుతాడు? రక్షకుడు అవుతాడా? రాజు అవుతాడండి. అంటే ఇప్పుడు వెలుగై ఉన్న వారి కొడుకులు వెలుగే అవుతారు కదా, అవునా? వెలుగే అవుతారు. ఇందాక మీరు క్యాండిల్స్ వెలిగించారుగా, మీ చేతుల్లో వెలుగుందా? మీరు లైట్లను ఆఫ్ చేసిన తర్వాత వెలుగు తీసుకుని వెళ్తూ ఉంటే ఆ వెలుగు వెళ్ళిన ప్రతి చోట కూడా ఏం జరుగుతుంది? చీకటి వెళ్ళిపోతూ ఉంది. ఒకవేళ చీకటి దెయ్యమే అయితే, చీకటి దురాత్మే అయితే, చీకటి దగ్గరికి మీరు వెళ్తే చాలు, మీ లోపల ఉన్న వెలుగును చూసి చీకటి పారిపోతుంటది. దెయ్యమా నీ పేరేంటి అడగని అవసరం లే, దెయ్యమా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అడగని అవసరం లే, దెయ్యం గురించి నువ్వు ఏదో చేయనవసరం లే. నువ్వు వెళితే చాలు, నిజమైన క్రిస్మస్ కలిగిన క్రీస్తుడు అయితే దెయ్యం పారిపోతుంది. రాత్రి దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం నడుస్తూ ఉంటేనే వెలుగు ప్రకాశిస్తూ ఉంటానండి. చీకటిలో మరణాంధకార ఛాయల్లో ఈ రాత్రి ఒకవేళ నువ్వు నమ్ముకున్న దేవుడు ఒక సూచనగాను ఒక ఆశ్చర్యంగాను ఉన్నాడు అంటే, నువ్వు నమ్ముకున్న దేవుని బిడ్డగా నువ్వు కూడా ఈ రోజు దేవుని వాక్యం అంటుంది, ఒక సూచనగాను ఆశ్చర్యంగాను నువ్వు ఉండాలి. నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు ప్రభువుకి మళ్ళీ మేము సూచనలుగాను ఆశ్చర్యాలు మహత్కార్యాలుగాను మేము ఉండాలని. ఆశ్చర్యమన్నా మహత్కార్యమన్నా ఒకే తర్జుమా, ఒకే అర్థం అండి. సైన్స్ అండ్ వండర్స్ ని తర్జుమా చేశారు. ఈ చోట మహత్కార్యం అన్నాడు, ఆ చోట ఆశ్చర్యం అన్నాడు, అంతే. ఈ క్రిస్మస్ లో దేవుని యొక్క ఘోష ఏంటి అంటే, నిజంగా క్రీస్తు పుట్టాడు, వాస్తవం అది. ఆ క్రీస్తు నీ హృదయంలో కూడా పుట్టాలి. ఎప్పుడైతే క్రీస్తు నీ హృదయంలో పుట్టాడో ఆయన సూచనగా ఉన్నాడు, మహత్కార్యంగా ఉన్నాడు. నువ్వు సూచనగా మహత్కార్యంగా ఈ భూమి మీద జీవించాలి. ఆ గొర్రెల కాపరులు తెలుసుకున్నారు, విడుదల విమోచన ఆ మహాదేవుడు గొర్రె పిల్లగా రావడం వల్లే జరగబోతున్నది అని. ఆయనే విమోచకుడు, ఆయనే విడుదల నాయకుడని, రక్షకుడు అని నువ్వు నమ్మాలి, గుర్తించాలి. ఇలా జీవించాలని దేవుడు కోరుతున్నాడు ఈ క్రిస్మస్ లో. ఇవాళ అలా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేస్తే రాత్రి ప్రభువా నిరీక్షణ కలిగిన గొర్రెల కాపరుల దగ్గరికి నువ్వు వచ్చి ఆ వర్తమానం ఇచ్చావు. ప్రభువా క్రిస్మస్ లో నువ్వు సూచనగాను ఆశ్చర్యకార్యంగాను ఉన్నావు. ప్రభు ఈ రాత్రి ఈ క్రిస్మస్ లో నీ బిడ్డలుగా మేము సూచనలుగాను ఆశ్చర్యకరమైన కార్యాలుగా మేము ఉంటాం ప్రభు అని ఒక మంచి తీర్మానంతో మనం ఈ స్థలం నుంచి వెళదాం. చాలా సంబరాలు జరుగుతాయి, చాలా చక్కని పాటలు పాడుకుంటారు. మీరు పాటలు చూడండి, ఆనందించండి. ఈ గొల్లు అనేక మంది ప్రజలకు తెలియాలి. క్రైస్తవులు ఏదో చేసుకుంటున్నారని తెలియాలి, వారు దేవుడు పుట్టాడని సంబరం చేసుకుంటున్నారని తెలియాలి. కానీ ఇదే సంబరంలో ఇదే క్రిస్మస్ లో నువ్వు క్రీస్తుకు మాదిరి ఒక సూచనగాను ఒక మహత్కార్యంగాను ఉండాలనే విషయాన్ని నువ్వు మర్చిపోకూడదని దేవుని యొక్క ఆత్మఘోష. అలా ఉండడానికి ప్రయత్నం చేద్దాం, ఈ జీవితాన్ని మార్చుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. తలను ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు. ఈ రాత్రి ఈ క్రిస్మస్ లో నాయన మరొకసారి నాతో మాట్లాడావు. ఎందుకు గొర్రెల కాపరులతో నువ్వు మాట్లాడావు అంటే, వారు ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. వారు మామూలు గొర్రెల కాపరులు కాదు, ఒక జీవి బలి అయిపోతున్నది మరొక పాపం కొరకు అని. ఆ గొర్రెలను కాపాడడానికి, ఆ గొర్రెలు యొక్క బలి అర్పణ నుంచి తప్పించడానికి, మనిషి పాపము నుంచి విడిపించడానికి, లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లగా నీవే వచ్చావు అనే వర్తమానం వాళ్ళని సంతోషంగా పెట్టింది నాయన. అందుకే ఆ వర్తమానం వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. పుట్టాడు అనే వర్తమానం వెళ్ళింది, పుట్టింది క్రిస్మస్ నాయన. ఆ క్రిస్మస్ లో నువ్వు ఎలా ఉన్నావు అంటే, సూచనగా సైన్, ఆశ్చర్యంగా వండర్, సైన్ అండ్ వండర్ గా నువ్వు క్రిస్మస్ లో ఉన్నావు. ఒకవేళ నువ్వు మా హృదయాల్లో పుడితే నాయన
అది మాకు నిజమైన క్రిస్మస్ కదా. అప్పుడు మేము ఎలా ఉండాలి అంటే, నేను, నా ఇంటి వారు, నా బిడ్డలు, నా కుటుంబం సైన్స్ అండ్ వండర్స్ గా ఉండాలి, సూచనలుగాను మహత్కార్యములుగాను మేము ఉండాలి అని ఈ రాత్రి మాతో మాట్లాడావు. నీకు వందనాలు. అలాగూ మేము నడుస్తున్న తోడనే వెలుగును ప్రకాశింపచేస్తూ నయా నిన్ను ప్రకటించేవారుగా, నిన్ను వెల్లడి చేయవారుగా మమ్మల్ని తండ్రి ఈ భూమి మీద ఉంచమని ఈ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ, ఈ సేవకులను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.